నమస్కారం అండి. నేను మీ రసూలేన్ ఖాన్, ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. మనము నవరత్నాల గురించి ఆల్రెడీ నేను చాలా వీడియోలు చేయడం అనేది జరిగింది. అంటే అసలు జెమ్ స్టోన్ అంటే ఏంది? వాటిని మనం ఏ విధంగా యూజ్ చేయాలి? సో రైట్ స్టోన్, రైట్ మెటల్, రైట్ ఫింగర్, రైట్ వెయిట్, తర్వాత ఆ స్టోన్‌ని ఆ ఉంగరంలో కూర్చోబెట్టే టైం కూడా, గడియలు కూడా చాలా ఇంపార్టెంట్ అనే దాని గురించి కూడా మనం చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు వన్ బై వన్ మనము అసలు స్టోన్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ జెమ్ స్టోన్ అంటే ఏంది? చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో ఎవరు ధారణ చేయాలి? ఎప్పుడు ధారణ చేయాలి? ఎలా ధారణ చేయాలి? చాలా కన్‌ఫ్యూజన్స్‌లో కూడా ఉంటారు. కొందరు నామ సంఖ్య ప్రకారము రికమెండ్ చేస్తారు అని, కొందరు అయితే జోడాక్ సైన్ వారి యొక్క రాశి, జన్మ నక్షత్రం కావచ్చు, జన్మ రాశి కావచ్చు, లేదంటే లగ్నం కావచ్చు, లగ్నాధిపతి నుంచి పంచమ స్థానం లేదా నవమ స్థానం నుంచి అయినా కూడా ఇది చాలా మంది చాలా విధాలుగా రికమెండ్ చేస్తుంటారు అనేది మనం చూడవచ్చు అన్నమాట. సో ఈరోజు మనము మొట్టమొదటిసారిగా తెలుసుకోబోతున్న జెమ్ స్టోన్ వచ్చేసి కెంపు. కెంపు అనగానే ఫస్ట్ ఈ కెంపు ఒక పెద్దన్న, అంటే నవరత్నాలలో పెద్దన్న వంటిది అని మనం కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ రత్నాన్ని మాణిక్యం అని కూడా పిలుస్తారు. పద్మరాగం అనే పేరు కూడా ఉంది అని చెప్పుకోవచ్చు అన్నమాట. కౌస్తుభరణి, తర్వాత సమంతకమణి, తర్వాత సూర్యకాంతమణి, అగ్నిమణి, తర్వాత తపసమణి, చింతామణి అనే ఇతర శాస్త్రనామాలు కూడా ఉన్నాయని కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ రత్నాన్ని ధరించడం వల్ల సకల శుభాలు, తర్వాత ఆయురారోగ్యాలతో పొంది ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది అనేది కూడా మనం ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు. దీనిని ధరించడం వాళ్ళ కార్యసిద్ధి కలుగుతుంది, అంటే వారు అనుకుంటున్న పనులు విజయం కలుగుతుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాక శత్రువుల మీద కూడా విజయం పొందాలి అనుకుంటే ఈ రత్నం చాలా ఉపయోగపడుతుంది అని కూడా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత గ్రహానికి ప్రతీకారం, అంటే ఇది రవి గ్రహానికి ప్రతీకారం అయినది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. తర్వాత సాధారణంగా ఇది కృతిక, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకములలో పుట్టిన వాళ్ళకి, అదే విధంగా ఏ నెలలో అయినా కూడా, అంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ నెలలోనైనా 1, 10, 19, 28 డేట్లు పుట్టిన వాళ్ళు కూడా ఈ మాణిక్యాన్ని ధరించవచ్చు అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. నవరత్నాలలో సూర్యునికి సూచించే రత్నం కెంపు అని, రాశి ఫలాలలో సూర్య నిధి సింహరాశికి సంబంధించిందిగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇక సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళు కూడా ఈ ధారణ చేయవచ్చు, సింహ రాశిలో పుట్టిన వాళ్ళు కూడా దీన్ని ధరించవచ్చు అనేది కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సూర్యుడు శత్రు స్థానంలో ఉన్నప్పుడు కూడా దీని యొక్క ధారణ చేయడం, అంటే ఆ యొక్క వీక్ ప్లానెట్, తన యొక్క ప్లానెట్ వీక్ గా ఉంటుంది కాబట్టి ఈ యొక్క కెంపును ధారణ చేయడం వల్ల ఆ దాని యొక్క కోల్పోయిన శక్తిని తిరిగి శక్తిని సంపాదించుకోవచ్చు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఒక్క స్టోన్ ని ఎన్ని భిన్నమైన విధాలుగా మనం ధరించవచ్చు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే తాను ఉచ్చ స్థానం కానీ నీచ స్థానాలలో ఉన్నప్పుడు తన యొక్క పవర్ని అంటే పెంచుకోవడం లేదా తరిగిపోవడం అనేది కూడా ఎక్కువగా జరుగుతుంది అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఆ యొక్క శక్తి తగ్గినప్పుడు దాన్ని ఏ విధంగా పెంచుకోవాలి? ఇదే విధంగా మనం ఆ యొక్క స్టోన్ ని ధారణ చేసినప్పుడు, అంటే రైట్ పద్ధతి ప్రకారం, దానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి కాబట్టి ఆ పద్ధతి ప్రకారం మాత్రమే ధారణ చేయడం ద్వారా ఆ యొక్క శక్తిని, ఆ యొక్క వైబ్రేషన్ ని మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ వైబ్రేషన్ ద్వారా మనం పాజిటివ్ రిజల్ట్స్ ని అనేది పొందడం జరుగుతుంది. సో కెంపులో మొత్తం 6 రకాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. దానిలో మొట్టమొదటిది మనం చూసుకున్నట్లయితే పద్మరాగము. అంటే ఈ పద్మరాగం రకాలు, అంటే ఒకే స్టోన్స్ లో డిఫరెంట్ కలర్స్ అనేటివి కూడా ఉంటాయి. తర్వాత అవి స్టోన్స్ లో విధానాలు, అంటే ఒక్కొక్కటి డిఫరెంట్ టైప్ ఆఫ్, అంటే ఒకటే స్టోన్ చూడడానికి ఉంటుంది, భిన్నమైన రంగుల్ని కలిగి ఉంటుంది పద్మరాగం. అంటే ఇది ఎలా ఉంటుంది? ఉదయిస్తున్న బాల సూర్యుని వంటి ఎరుపు రంగులో ఉంటుంది. అంటే ఉదయమే మనం చూస్తుంటాము సూర్యుడు ఎన్ని రంగులు మారుతుంటాడు, అంటే తాను ప్రకాశించేంత వరకు చాలా రకాలుగా మారిపోతుంటాడు అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. నెంబర్ 2 వచ్చేసి సౌగంధికము. సౌగంధికం అంటే ఇది ఎట్లా ఉంటుంది? దానిమ్మ పండులో విత్తనం ఏ విధంగా ఉంటుంది?
ఏ ఎరుపు రంగులో ఉంటుందో ఆ రంగులో అంటే దాదాపుగా చాలా వరకు ఇదే ఎక్కువగా వాడుతుంటారు అనేది కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి కురువిందము. ఇది వచ్చేసి కోకిల కన్ను వంటి ఎరుపు రంగులో ఉంటుంది అనమాట. సో అదే విధంగా మాసగంధి. మాసగంధి అంటే ఏ విధంగా ఉంటుంది స్టోన్? కాంతిహీనంగా చాలా డల్‌గా అంటే చాలా కలర్ ఒక గ్లాస్ టైప్‌లో కలర్ ఉండి ఉండనట్లు ఆ ఎరుపు రంగులో ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి ఐదవది మనం చూసుకున్నట్లయితే నీలగంధి. నీలగంధి అంటే ఇది కూడా నలుపు, ఎరుపు ఈ 2 మిక్స్ చేస్తే ఏ రకంగా రంగులు కలిగి ఉంటుందో ఆ విధమైన కలర్‌ని కలిగి ఉంటుంది. తర్వాత లాలుగంధి. లాలుగంధి అంటే ఇది కొంచెము తెలుపులో, కొంచెము ఎరుపు రంగులో వెలబోసినట్లు అంటే డల్‌గా చాలా డల్‌నెస్‌గా చూసినట్లయితే అసలు ఇది ఇంతకి వైడూర్యమా? కాదా? అన్న డౌట్ అనేది మనకి వస్తుంది. ఆ విధంగా ఉంటుంది అన్నమాట. సో, కాబట్టి మనము జెమ్ స్టోన్‌ని గుర్తుపట్టే విధానాలు చాలా రకాలు ఉంటాయి దీనిలో. నకిలీవి అంటే మార్కెట్‌లో దాదాపుగా మీకు చెప్పినట్లు చాలా వరకు సింథటిక్ లేదంటే హీట్ చేసినటివి అంటే ఒక గ్లాస్‌ని హీట్ చేసి మనకి ఏ రంగులో కావాలంటే ఆ రంగులోకి మనము తీసుకొచ్చే విధానాలు కూడా టెక్నాలజీ అనేది కూడా ఈ మధ్య వచ్చింది కాబట్టి ఇవి మార్కెట్‌లో చాలా వరకు 80-90% ఆక్యుపై ఇవే చేసుకున్నాయి. కాబట్టి మనకి ఒరిజినల్ స్టోన్స్ చాలా ఆహ్, చెక్ చేసి ల్యాబ్ టెస్టింగ్‌కి మనం పంపించి ప్యూరిఫై చేసి దాన్ని కరెక్ట్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే దాని యొక్క హార్డ్‌నెస్ ఎంత ఉంది? ఆర్ఐ ఎంత ఉంది? తర్వాత అది హీట్ చేసిందా? లేదా? అనేది ఇవన్నీ మనం క్లియర్ కట్‌గా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాటిని అది కూడా రైట్ పద్ధతిలో, రైట్ మెటల్, రైట్ ఫింగర్‌లో, రైట్ ఆ స్టోన్‌ని కూడా పద్ధతి ప్రకారంగా రైట్ ముహూర్తంలో కూర్చోపెట్టినప్పుడు మాత్రమే ఈ రిజల్ట్ అనేది మనకి పాజిటివ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో, ఇది ఫలితాలను ఏ విధంగా ఇస్తుంది? ఇది ప్రాపర్‌గా చేస్తే ఇది సూర్యుడు వచ్చేసి ఆరోగ్య కారకుడు. కానీ కాబట్టి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి గూడా అంటే ఎస్పెషల్లీ కంటికి సంబంధించిన సమస్య ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుందనేది గూడా మనం చెప్పుకోవచ్చనమాట. తర్వాత వచ్చేసి ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందడం కొరకు, రాజకీయాలలో అధికారం పొందడం కొరకు, తర్వాత కుటుంబంలో క్షేమదాయకంగా ఉండడానికి గూడా ఈ స్టోన్ అనేది చాలా హెల్ప్ అవుతుందనేది గూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చనమాట. సో, కెంపు ధరించడంలో ఇది ఎంతో హెల్ప్ అవుతుందంటే దంత వైద్యాలకు, తర్వాత ముక్కు నుంచి రక్తం కారుట, తర్వాత పక్షవాతం, స్త్రీ బహిష్టు దోషాలు, తర్వాత ఏదో ఒకటి హిస్టీరియా, చర్మ రోగాలు, కీళ్ళవాతము, మోకాళ్ళ నొప్పులు, తర్వాత నిద్రలేనితనం మొదలైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి మొత్తానికి ఇది చాలా హెల్ప్ అవుతుందనేది గూడా మనం చెప్పుకోవచ్చనమాట. సో, ఇది గుండెపోటుకు సంబంధించిన ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, కళ్ళకు సంబంధించిన ఇష్యూ ఉన్న వాళ్ళకి కూడా ఈ స్టోన్ అనేది చాలా ఎంతో ఉపయోగపడుతుంది. ఇది రిజల్ట్ ఓరియెంటెడ్‌గా ఉంటుందనేది కూడా మనం చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ మళ్ళీ ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది చాలా వరకు కాంబినేషన్ ఆఫ్ జెమ్ స్టోన్స్ చాలామంది ధారణ చేస్తుంటారు. సో, ఈ కెంపుకి కాంబినేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక స్టోన్ వేసుకుంటున్నామంటే దాని కాంబినేషన్‌లో వేరే స్టోన్ కూడా ఎవరైనా ధారణ చేస్తున్నారంటే ఆచితూచి మనం ధారణ వేసుకోవాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్లు ఒకటి రూబీ యేసుకొని తర్వాత బ్లూ సఫైర్ లేకపోతే సమ్ డైమండ్ లేకపోతే సమ్ కాంబినేషన్స్ అవి వేసుకున్నప్పుడు మనకు మంచి జరిగేది కాక చెడు జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయనేది కూడా మనం ఇక్కడ గ్రహించాలి. ఎందుకంటే ప్రాపర్‌గా స్టోన్ వాడేటప్పుడు ప్రాపర్‌గా కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులను మనము అనుసరించినప్పుడు మాత్రమే రిజల్ట్ అనేటివి ఇస్తాయి. చాలామంది అడుగుతుంటారు, "సార్ రిజల్ట్ రాలేదు. లేకపోతే కాంబినేషన్ మనకు చెప్పకుండా వేరే కాంబినేషన్స్ వేరే వాళ్ళు ఏదో చెప్పారు. ఇంకొకరు ఏదో చెప్పారని" వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ధారణ చేసేస్తుంటారు. అప్పుడు ఏమైతుందంటే వాళ్ళు మంచి జరిగేది పక్కన పెట్టండి. మంచి కన్నా ఇంకా కీడు జరిగే అవకాశాలు ఎక్కువుంటాయి. సో, కాబట్టి దీన్ని గూడా మనం చాలా అబ్జర్వ్ చేయాలి. ఆహ్, కొన్ని పద్ధతులు అనేది పాటించాలి. పర్ఫెక్ట్ అయిన పర్సన్ దగ్గర మీరు తీసుకున్నట్లయితే ఇది మీకు రిజల్ట్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. సో, ఈ రూబీకి ఒకవేళ గనుక మీరు రూబీ ధారణ చేస్తున్నట్లయితే దానికి ఎటువంటి కాంబినేషన్స్ ఉండకూడదు. ఒకవేళ గనుక మీరు రూబీ వేసుకుంటే ఇంకో కాంబినేషన్ డైమండ్ అంటే మీరు ఒకవేళ రూబీ ధారణ చేసినారనుకోండి డైమండ్ వేసుకోరాదు. అదే విధంగా నీలం ధారణ వేసుకోరాదు. బ్లూ సఫైర్ అంటారు. తర్వాత గోమేధికం, హెసనైట్, తర్వాత వచ్చేసి పిల్లి కన్నురాయి, క్యాట్స్ ఐ ఈ 4 అనేటివి మీరు రూపి ధారణ చేస్తే గనుక ఈ 4 కాంబినేషన్స్ ఎటువంటి పరిస్థితులలో మీరు ధారణ చెయ్యరాదు.
ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రూబీ ఎక్కడ దొరుకుతుంది అని చాలా మందికి డౌట్ వస్తుంది. ఇది ఎక్కువ శాతం మనకి శ్రీలంక, మయన్మార్, తర్వాత ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్లలో ఎక్కువగా దొరుకుతుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే మైన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ మైన్స్ ఎటువంటి మైన్స్లో దొరుకుతున్న స్టోన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని యొక్క హార్డ్నెస్ అంటే ఎంత డెప్త్గా తీస్తున్నారు, దాని హార్డ్నెస్ ఎంత ఉంది అనేది, దాన్ని ఆర్ఐ ఎలా ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి. అవి ఎన్ని క్యారెట్లు మనం ధారణ చేస్తున్నాము, ఏ మెటల్లో వేసుకుంటున్నాము, ఏ ఫింగర్లో వేసుకుంటున్నాము, తర్వాత దానికి ఏ గడియలలో వేసుకుంటున్నామో, ఏ మంత్రం జపం చేసి వేసుకుంటున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక స్టోన్కి ఇన్ని పద్ధతులు అవలంబించినప్పుడు మాత్రమే మీకు రైట్ పర్ఫెక్ట్ రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనేది ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. సో నేను చెప్పింది మీకు బాగా అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. జెమ్ స్టోన్ అంటేనే ఏదో మనం ఎవరో సజెస్ట్ చేశారు, తెచ్చుకున్నాము, డైరెక్ట్గా మనం ధారణ చేసుకున్నాం, ఏ ఫింగర్ కంటే ఆ ఫింగర్కి వేసుకున్నామంటే మీకు రిజల్ట్ ఇవ్వదు. ఇది కేవలం ఒక రంగురాయిలాగా అంటే మూఢనమ్మకంగా మారిపోతుంది. సో నమ్మకంతో రైట్ స్టోన్ని మీరు రైట్ విధానంగా రైట్ పద్ధతిలో మీరు ధారణ చేసుకుంటే మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మీకు బాగా అర్థమై ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.